బాబా ఎందుకు అసలు రోడ్డు పైకి ఎందుకు రావాల్సి వచ్చింది నువ్వు? మేము రావాల్సి వచ్చేయడానికి కారణం రంగనాథ్ సారు ఇంకా రేవంత్ రెడ్డి సార్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు మా ఇల్లు కూలగొడుతుర్రు. మా ఇంటికి ఇంకో నోటీసులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నోటీసులు. మా ఇల్లు బఫర్ జోన్ లో FTL ఉందంట. మా ఇల్లు బఫర్ జోన్ లో ఉంది కరెక్టే. మళ్ళీ పక్కన ఉన్న బిల్డింగ్స్ ఇంకా నియర్ టు చెరువు ఉన్నాయి, 1 ఇంచ్ 2 ఇంచ్ గ్యాప్స్ ఉన్నాయి. వాటిని ఏమంటలేరు. మా దగ్గరకు వస్తారు, పాత ఉన్నాయి ఏమనము అని రంగనాథ్ సార్ చెప్పిండు. మాది పాత ఉంది, 18 years నుంచి ఉంటున్నాం మేము. 18 years నుంచి ఉంటున్నాం. మాది కూలగొడుతారు ఎందుకంటే మేము పేద ప్రజలు, గుడిసెలు వేసుకుని ఉన్నాం. వాళ్ళు బిల్డింగ్ వేసారు, వాళ్ళ అమౌంట్ అంటే వాళ్ళకి లంచ్ ఇస్తారు కాబట్టి వాళ్ళని వదిలేస్తారు. మాకు దిక్కు లేదు, మా దగ్గర డబ్బులు ఉండవు, అందుకని మమ్మల్ని కూలగొట్టేస్తారు. అది మాది నోటీస్ ఉంది, రిజిస్ట్రేషన్ అయింది మా మమ్మీ పేరు పైన. రిజిస్ట్రేషన్ ఉన్నాక ఎందుకు తీసేస్తారు మరి? మాది రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా తీసేస్తారంట, ఎందుకంటే FTL బఫర్ జోన్ ఉందంట. వాళ్ళ లేదా మళ్ళీ బిల్డింగ్స్ వాళ్ళది, వాళ్ళ FTL లేదా, వాళ్ళ బఫర్ జోన్ లో లేదా. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకు కూలగొట్టలేని అడిగిరా? అడిగినాం, చాలా న్యూస్ లలో చెప్పినాం. అవి వాళ్ళు ఏం చెప్తలేరు, వాటికి ఏం చెప్తలేరు. మాది ఒక్కడే కూలగొట్టారంట. మేము ఎందుకంటే పేద ప్రజలం. వాళ్ళు పైసలు కట్టగలరు, లంచం ఇచ్చి ఉండగలరు. మా దగ్గర పైసలు ఉండవు, అందుకనే మేము ఇవ్వలేము. దానివల్ల మమ్మల్ని తొక్కేస్తున్నారు. మాకు దానికి ల్యాండ్ తగిన అమౌంట్ కట్టేస్తే మేము ఎక్కడ. ప్రభుత్వం ఏం చెప్తుంది, హైడ్రా ఏం చెప్తుంది అంటే మీకు సంబంధించి బాగా చెరువులు నీళ్లు నిండినప్పుడు మీ గుడిసెల కొట్టుకోపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకే ఖాళీ చేయడం చెప్తుంది. అట్లా అంటే మా దగ్గర ఇప్పటి నుంచి గుడిసెలు అట్లా కొట్టుకపోయిన ఒక్క కేసు కూడా రాలేదు. అట్లా కేసు వచ్చినట్టు ఒక్క రికార్డు కూడా లేదు మా దగ్గర. అట్లా ఒక్కడన్నా చూపిమనండి, అప్పుడన్నా వెళ్తాం. అస్సలు రాలేదన్న, మమ్మల్ని టచ్ కూడా చేయలేదు. మమ్మల్ని ఇంకా మంచిగా చూసుకుర్రు. అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మమ్మల్ని పేద ప్రజల్ని ఇంకా అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళని. ఇంకా ఒక ఆమెకి బాగా దెబ్బలు తగిలినాయి, లాఠీలతో కొట్టిర్రు. ఒక ఆమెకి 2 అండిలో కొట్టిర్రు, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి. ఒక ఆమెకి ఇక్కడ మొత్తం ఇట్లా గీసుకపోయింది. అడిగితే మా ప్రభుత్వం ఇది నీకేందుకు, జరుగు ఇక్కడికి వెళ్ళి అని మమ్మల్ని ధర్మిస్తారు. డిఆర్ఎఫ్ వాళ్ళు అంటే ఇంకా మేము భయపడి వెళ్ళిపోయినాం. ఇంకా ఆ ప్రభుత్వాన్ని మరి ఎవరు గెలిపించారని అడగద్దాను. అడిగినాం, అడిగితే కూడా ఇది మేము ఓట్లు కొనుక్కున్నాం రా నీకెందుకు అది ఇది అని మమ్మల్ని చిన్న పిల్లలు నన్ను చూడకుండా కూడా కొట్టడానికి వస్తున్నారు, బెదిరిస్తున్నారు. 20 days నుంచి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. మేము వెళ్ళిపోతాం అన్నా కూడా అవుతలేరు వాళ్ళు. ఇంకా రేవంత్ రెడ్డి సార్కి నేను చెప్పేది ఒకటే, మా ఇల్లు మాకు కావాలి. వి వాంట్ జస్టిస్. మా ఇల్లు కూలగొట్టద్దు.